There's no place I'd rather be than here with you. That's all I need. There's no one I'd rather see close to me. That's all I need. మా అమ్మమ్మకు ఒక సినిమా చూపించిన అనమాట. దాని గురించి ఆమెను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం. ఇక ఆమెకి ఏం అర్థమైందో, ఆమె ఏం అర్థం చేసుకుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూద్దాం, మస్తు మజా వస్తుంది, చూడండి. ఇలా కనబడుతుందా? అయితే మొన్న నీకు ఒక సినిమా చూపించిన నేను. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా? ఎన్నో సార్లు నేను చెప్పేద్దాం అనుకున్నాను రా. ఆ సినిమా గురించి చెప్పు. పెళ్ళి అయింది, పిల్లని తెచ్చిర్రు. పెళ్ళి అయింది, మస్తు బలగం వచ్చిండ్రు. తల్లిగారు బలగము, అత్తగారు బలగము అయ్యింది. లగ్గం అయ్యింది. లగ్గం అయినాక పిల్ల మళ్ళా లగ్గంలోకి వెళ్ళి లేచినాక పిల్లని తీసుకుపోయి మస్తు తిప్పలు పెట్టిండ్రు పిల్లగాన్ని. అక్కడ ఇక్కడ కూటల మీద మస్తు తిరిగిండు. తిరిగి మళ్ళీ ఎక్కన్నాడు పట్టుకపోయిన జాగా ఎట్లదో ఎక్కన్నా దూరం పోయి మళ్ళా తెచ్చుకున్నాడు అని తాకెళ్ళి. మళ్ళీ వచ్చిందా సినిమా? మంచిగా ఉండేనా? మంచుకున్నది. సినిమా పేరేంది? వరుడు. అది ఉంటే అది అప్పుడు ఇప్పుడు ఒక సినిమా చూస్తూనే ఉంటుంది అనమాట. సో ఇట్లా రివ్యూ చేద్దాం మనం. సో చాలామందికి ఉండే కామన్ డౌట్, ఇప్పుడు ఈ లాక్డౌన్లో మనము ఒకవేళ ఎక్సర్సైజ్ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆపేస్తే వాళ్ళ స్ట్రెంత్ కానీ వాళ్ళ మజిల్ కానీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది మన బ్రెయిన్ అండి. మన ఆలోచన అనేది ఎట్లుంటుంది అంటే, ఒక్కరోజు మనం జిమ్కి పోకున్నా కానీ మనకి ఏదో అయిపోతుంది, మనం ఏదో మిస్ అయిపోతున్నాము, మనం ఇక మొత్తం బక్కగా అయిపోతామన్న ఫీలింగ్కి తెప్పించేసుకుంటాం అనమాట మనం మన బాడీని. సో ఇట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నీకు మామూలుగా నువ్వు డిఫరెన్స్ చూసుకున్నా కానీ నన్ను చాలా లాస్ అయినా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఏమవుతుందంటే, జిమ్ బంద్ చేస్తే ఏమవుతుందని తెలియాలంటే ఫస్ట్ జిమ్ చేస్తే ఏమవుతుంది అన్నది మనకు తెలియాలన్నమాట. క్లియర్గా చెప్తా వినండి. జిమ్ చేస్తే ఏమవుతుందంటే మన మెటబాలిజం రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన యాక్టివిటీస్ అనేటివి డేలో ఇంక్రీజ్ అవుతుంది, మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన ఆక్సిజన్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటివన్నీ చాలా చేంజెస్ అవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు సడన్గా బంద్ చేస్తే, అంటే 1 రోజులు బంద్ చేసినాం, ఏమవుతుందంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదండి. అంటే మనం ఇప్పుడు యాక్టివిటీ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి మెల్లగా గ్రాఫ్ అనేది చిన్నగా కిందికి తగ్గుకుంటూ వస్తుంది అనమాట. అంటే ఎట్లయితుందంటే, ఇప్పుడు మనం తినే కార్బోహైడ్రేట్స్లలో వాటర్ ఉంటుంది అనమాట. కార్బోహైడ్రేట్స్లో వాటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తింటాం కదా, కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు మనకి ఏమవుతుంది, బాడీలో వాటర్ అనేది పట్టుకుంటుంది అనమాట. వాటర్ అనేది ఎట్లుంటుంది అంటే రిటెన్షన్, బ్లోటింగ్ లాగా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఈ ఉబ్బడంలో ఏమవుతుంది, మన వెయిన్ విజిబిలిటీ కానీ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం మన మజిల్ అనేది ఒక కప్పేసినట్టు అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఎట్లా ఫీలింగ్ వస్తుందంటే, మన మజిల్ లాస్ అయిపోయినామేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. యాక్చువల్గా మజిల్ అనేది కొంచెం లాస్ అవుతుంది, బట్ మొత్తం ఇక నేను బక్కగా అయిపోతున్నాం అన్న ఫీలింగ్లో అయితే ఉండదు అనమాట. అది కూడా ఎందుకు మజిల్ లాస్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మనము ఆక్సిజన్ ఇంటేక్ అనేది ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు 100% ఉందనుకుందాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ యాక్టివిటీ తగ్గిపోయింది అన్నప్పుడు 100% ఉన్న బ్లడ్ ఆక్సిజన్ అనేది సడన్గా పడిపోయేసరికి 70కి 60కి 50కి అలా వచ్చి ఒక దగ్గర ఆగిపోతుంది అనమాట. అప్పుడు అట్లా ఏమవుతుందంటే, మజిల్స్ ఆక్సిజన్ అనేది తక్కువ ఉండడం వల్ల వాటర్ స్టోరేజ్, మజిల్ సెల్లలో ఉండే వాటర్ స్టోరేజ్ తగ్గుతుంది. అట్లనే మన ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. అట్ ది సేమ్ టైం మనం బాడీ అనేది ఎట్లయిపోతుంది అంటే వీక్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది కూడా బాడీ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇమ్యూన్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది. సో ఇదన్నమాట యాక్చువల్గా. సో వీటన్నిటిని కూడా మనం మెయింటైన్ చేయాలని అంటే, నువ్వు డేలో అట్లీస్ట్ ఇప్పుడు జిమ్ పోతున్నావు అనుకో, ఒక జిమ్లో ఒక్కసారికి నువ్వు దగ్గర 400 క్యాలరీస్ 450 క్యాలరీస్ వరకు బర్న్ చేస్తావు ఒక 1 అవర్ 1.5 అవర్ చేస్తున్నప్పుడు.
కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి నువ్వు ఖాళీగా ఉంటావు, మన యాక్టివిటీ అనేది అంత ఉండదు కాబట్టి నార్మల్ వర్కౌట్స్ చేసినా కానీ బాడీ వెయిట్ వర్కౌట్ చేసినా కానీ ఒక 100 to 150, 200 హార్డ్లీ 200 వరకు అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సరే 200 వరకు క్యాలరీస్ తరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎట్లుండాలి అది ప్లాన్ చేసుకుంటా. అట్ ది సేమ్ టైం కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తున్నప్పుడు మన మజిల్ అనేది పెద్దగా పెరగది, అలా అని చెప్పి పెద్దగా లాస్ అనే ఫీలింగ్ ఉండదన్నమాట. ఉన్నదాన్ని కాపాడగలుగుతాం. సో యాక్టివిటీ అనేది ఎట్లయినా పెట్టుకోవాల్సిందే. సో జిమ్ అనేది ఇట్ ఈస్ లైక్ ప్లేస్ అనమాట. ఒక ప్లేస్లో మనం ఇంకొంచెం కష్టపడే పాసిబిలిటీ ఉన్న ప్లేస్ అంతే. సో ఇంట్లో ఉండి కూడా యూ కెన్, ఒక బిగినర్ అనుకో, ఒక బిగినర్ ఉండదు అంటే నేను స్టార్ట్ చేసి 3 నెలలు అయిందని బంద్ చేసినా నాకేమైనా డిఫరెన్స్ కనబడుతుందా అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం కాదు. బిగినర్ అయితే ఇంట్లో కూడా ఒక 6 months వరకు 8 months వరకు సూపర్ బాడీ తయారు చేసుకోవచ్చు. బాడీ వెయిట్ మీదనే నీట్గా చేసుకుంటే ఇంట్లో ఉండే వాటర్ క్యాన్స్, ఈ బకెట్లు వీటితో చేసినా కానీ మంచి బాడీ అనేది వస్తుంది అనమాట మన బిగినర్ అయినా. ఒక ఇంటర్మీడియట్ అయితే బాడీని పెంచలేడు, కాకపోతే మెయింటైన్ అయితే 100% చేయగలుగుతాడు. వాళ్ళు ఒకవేళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉండి కొంచెం యాక్టివిటీ లెవెల్స్ ఉండి క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ అండ్ అవుట్ క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు మాత్రం వాళ్ళ బాడీని కాపాడుకోవచ్చు, మెయింటైన్ చేయవచ్చు. సో ఇది ఒకటి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేనేం చెప్తానంటే, నేను ఒక 3 years నా కెరీర్ కోసం అని చెప్పేసి నేను మొత్తం జిమ్ బంద్ చేసిన అనమాట. ఒక మంచి స్టేజ్కి వెళ్ళి, అంటే దీనికంటే ముందు నేను ఒక 4 to 5 years ప్రాక్టీస్లో ఉండే, వర్కౌట్ చేసినాను, ఎక్సర్సైజ్ చేస్తుండేటువంటి. సో మంచి స్టేజ్కి వచ్చినాను. ఆల్ ఆఫ్ ద సడన్ నా కెరీర్ కోసం అని చెప్పి నేను బంద్ చేస్తే నేను మ్యాక్సిమం నా మజిల్ అంతా లాస్ అయిపోయినాను. అండ్ నా వర్క్ ప్రారంగా చూసుకుంటే నాకు ఫ్యాట్ అనేది బాగా వచ్చేసింది అనమాట, బాగా పట్టేసుకుంది అనమాట. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 8 months అవుతుంది. 8 monthsలో ఒక మంత్ మళ్ళీ అటు ఇటు అయింది, అంటే 7 months అనమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా మజిల్ మెమొరీ అనేది మంచిగా ఉందన్నమాట. అంటే నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంటే నా పాతగా అప్పుడు నేను చేస్తున్న ఫీల్ ఎట్లయితే ఉండేనో అట్లనే అనమాట. అదే డిఫరెన్స్, పెద్దగా చేంజెస్ ఏమి ఎక్కువ లేకుండా నీట్గా బాడీ అనేది వచ్చింది. అంటే రెస్పాన్స్ బాగా అవుతుంది అనమాట, బాడీ అనేది రెస్పాన్స్ చాలా బాగా అవుతుంది. సో అట్లా అనమాట. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఒకవేళ మనం జిమ్ బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మన బాడీలో ఒక మెమరీ అనేది ఉంటుందన్నమాట సెల్స్కి. అవి ఏం చేస్తాయంటే ఇంతకు ముందు పెట్టిన ప్రెషర్ మళ్ళీ పెడుతున్నారు అంటే ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువ వస్తుంది, అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు రికవరీ అనేది ఇంకా స్పీడ్ ఉంటుంది అనమాట. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. సూపర్ అంటే సూపర్ బాడీ మెయింటైన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీరు తర్వాత అయినా సరే ముందు కంటే కూడా రికవరీ అనేది బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ అనేది బాగుంటుంది. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు, డిస్కరేజ్ కావద్దు. ఆలోచన అనేది చాలా మంచిగా పెట్టుకోండి, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఫైన్ అని. సో పాజిటివ్గా ఉండండి, తినండి, వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేస్తుండండి. ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. జిమ్ బంద్ చేసినా కానీ ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. జిమ్ బంద్ చేసినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు, హాయిగా చేసుకోవచ్చు. సరేనా? సో దట్ ఈస్ ఫర్ ద వీడియో. టెర్రస్ మీదకి వచ్చి మరీ చెప్పినాను అనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిరాయిడ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.